తెలుగు కథలకు స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ఈ ధోరణి వద్దు. కథ మొదలు పెడదాం. హాలులో ఉన్న సోఫాలో ఒంటరిగా కూర్చున్న చంద్రశేఖరానికి 2 రోజులుగా మనసు బాగోలేదు. కారణం ఆదిత్య, ఉదయ్ల మధ్య మాటలు ఆగిపోయాయి. వీళ్ళిద్దరూ చంద్రశేఖరం గారి కొడుకులు. ఆదిత్య పెద్దవాడు, ఉదయ్ అతని కంటే 3 ఏళ్ళు చిన్నవాడు. చదువు ముగించి ఉద్యోగానికి వెళ్తున్నాడు. ఆదిత్యకు పెళ్ళయింది. ఉదయ్కి ఇంకా పెళ్ళి కాలేదు. ఇద్దరూ ఎంతో అన్యోన్యంగా, ప్రేమ, అభిమానంతో కలిసిమెలిసి ఉండేవారు. అలా ఉండే వాళ్ళిద్దరి మధ్య 2-3 రోజులుగా మాటలు లేవు. ఒకరి ముఖం ఒకరు చూసుకోక, కనపడితే మొహం చాటేసుకుని వెళ్తున్నారు. గత 10 ఏళ్ల కాలంలో ఇలా ఎప్పుడూ జరగలేదు. చిన్న వయసులో అంటే వాళ్ళిద్దరూ స్కూల్లో చదువుకునేటప్పుడు ఒకరి పెన్సిల్ ఒకరు లాక్కునేవారు, గొడవలు పడేవారు. ఆ తరువాత చిన్న చిన్న పోట్లాటలు. చివరగా ఇద్దరు మూర్ఖత్వంగా కొట్టుకోవడం, చొక్కాలు చింపుకోవడం చేసేవారు. వాళ్ళే మారతారులే అని ఓర్చుకొని ఎదురు చూసిన తల్లిదండ్రులకు ఓపిక నశించింది. ఒకరోజు ఇద్దరు పోట్లాడుకుంటుంటే, ఇలా ఇద్దరిని అబ్బాయిలుగా కని వాళ్ళు కొట్టుకుంటుంటే చూస్తూ ఉండటం కంటే ఒకరిని అమ్మాయిగా కని పారేసుండాలి అని పెద్దగా అరిచింది తల్లి. ఆ రోజు నుండి ఇద్దరి మధ్య అరుపులు, పోట్లాటలు లేవు. అప్పట్నుంచి వాళ్ళిద్దరూ కలిసిమెలిసి ఉన్నారు. కాలేజీ చదువులకు వెళ్ళారు. హమ్మయ్య, అన్నదమ్ములిద్దరూ అన్యోన్యతగా ఉంటున్నారు అని చంద్రశేఖరం సంతోషపడుతున్నప్పుడు ఒకరోజు అన్నదమ్ములిద్దరూ కలిసి చదువుకునే గదిలో నుండి గట్టిగా అరుపులు వినపడ్డాయి. కాసేపటికి చెంప మీద కొట్టిన శబ్దం వినపడింది. ఎర్రబడిన ముఖం, కళ్ళల్లో నీటితో గది తలుపు తెరుచుకుని బయటకు వచ్చాడు ఉదయ్. ఏమిట్రా? హాలు సోఫాలో కూర్చొని ఆ రోజు పేపర్ చదువుతున్న చంద్రశేఖరం ఉదయ్ని అడిగాడు. ఏమీ లేదు. గదిలో ఏదో జరిగిందని నీ ముఖమే చెబుతుంది. ఏం జరిగింది? ఏం లేదు నాన్న, చిన్న గొడవ. గబుక్కున ఆదిత్య చెయ్యి చేసుకున్నాడు. తిరిగి కొడితే తట్టుకోలేడు. అన్నయ్యే కదా అని నేను తిరిగి కొట్టలేదు అని చెప్పి అక్కడి నుండి వేగంగా బయటకు వెళ్ళిపోయాడు. చిన్నవాడైనా మెచ్యూర్డ్గా ఆలోచించి తన మీద చెయ్యి చేసుకున్న అన్నయ్యను తిరిగి కొట్టలేదంటే ఉదయ్ మనసు కొంత పరిపక్వత చెందిందని అర్థం చేసుకున్న చంద్రశేఖరం పెద్దగా సంతోషపడలేకపోయాడు. కారణం మెచ్యూరిటీ అనేది ఇద్దరికీ రావాలి. ఆదిత్యకు ఎప్పుడొస్తుందో అంతవరకు ఉదయ్ శాంతంగా ఉండాలే అనే ఆలోచన చంద్రశేఖరం సంతోషానికి అడ్డుపడింది. సరే గొడవ పడకుండా ఉండండిరా అంటూ ఇద్దరికీ ఒకేలాగా నచ్చచెప్పి వాళ్ళిద్దరినీ సమాధానపరిచాడు చంద్రశేఖరం. 2 రోజులు మాట్లాడుకోకుండా ఉన్న అన్నదమ్ములిద్దరూ 3వ రోజు సహజమైన వాతావరణానికి తిరిగి వచ్చారు. కాలేజీ చివరి సంవత్సరం చదువుతున్న రోజుల్లో జరిగిన ఒక యాక్సిడెంట్ వారిద్దరినీ ప్రాణమిత్రులుగా మార్చింది. చంద్రశేఖరం తన కుటుంబ సభ్యులతో కలిసి తన చిన్ననాటి స్నేహితుడి కొడుకు పెళ్లికి ఒక వ్యాన్లో బయలుదేరాడు. ఆదిత్య డ్రైవర్ పక్కన కూర్చున్నాడు. ఉదయ్ వెనుక సీట్లో తల్లిదండ్రులతో కలిసి కూర్చున్నాడు. రాత్రి 10 గంటలకు బయలుదేరిన వ్యాను అరగంట తర్వాత డ్రైవర్ నిద్రమత్తు వలన రోడ్డుకు పక్కగా ఉన్న ట్రాక్టర్ను ఢీకొన్నది. డ్రైవర్కు, మిగిలిన సభ్యులకు తేలికపాటి దెబ్బలు తగిలాయి. కానీ ఆదిత్య మాత్రం పెద్ద దెబ్బే తగిలింది. ఎడం చేతి వేళ్లకు, ఎడం కాలుకు బాగా దెబ్బలు తగిలాయి. ఎడం చేతి 2 వేళ్లు చితికిపోయాయి. కాలు పెద్దగా ఫ్రాక్చర్ అయ్యింది. 6 నెలలు మంచం మీదే ఉండాల్సి వచ్చిన ఆదిత్యను తల్లిదండ్రుల కంటే ఎక్కువగా చూసుకున్నాడు తమ్ముడు ఉదయ్. తమ్ముడు సేవలు చూసి ఊరించిపోయాడు ఆదిత్య. అప్పట్నుంచే వాళ్ళిద్దరూ ప్రాణానికి ప్రాణంగా అయ్యారు. ఒకరిని విడిచి ఒకరు ఉండలేని స్నేహితులుగా మారారు. అలాంటి కొడుకులిద్దరూ ఇప్పుడు మనస్తాపంతో మాట్లాడుకోవడం లేదు. ఇద్దరి మధ్య మాటలు లేవు. వయసొచ్చిన తర్వాత కూడా కొడుకులిద్దరూ గొడవలు పడుతుంటే తల్లిదండ్రులకు మనసు నొప్పి పుట్టకుండా ఎందుకుంటుంది? చాలాసేపు ఆలోచించిన చంద్రశేఖరం దేవి అంటూ తన భార్యను పిలిచాడు. వంటగది నుండి చేతులు తుడుచుకుంటూ భర్త దగ్గరకు వచ్చి ఏమిటండి అని అడిగింది. మన అబ్బాయిలిద్దరూ మాట్లాడుకోవడం లేదు తెలుసా? తెలుసు. వాళ్ళిద్దరి మధ్య గొడవ ఏమిటి? నాకు తెలియదు. నువ్వు అడగలేదా? లేదు. ఎందుకని? అది నాకు సంబంధం లేని విషయం. ఎప్పట్లాగా మీరే అడగండి అనేసి మరో మాట మాట్లాడకుండా వంటగదిలోకి వెళ్ళిపోయింది. నాన్నకు ఇష్టం ఉండదు, కోపం వస్తుంది, తిడతారు, కొడతారు అని కన్నబిడ్డలను భయపెట్టి వాళ్ళ ప్రేమాభిమానాలను తన వైపుకు
తిప్పుకునే తల్లులకు భిన్నంగా ఉంటుంది ఈవిడ. పిల్లలిద్దరిలో ఎవరు తప్పు చేసినా ఖండించదు. అంతెందుకు అసలు పట్టించుకోదు. కారణం నువ్వు వాడికి సపోర్టా? నీకు వాడంటేనే ఇష్టం. వాడి మీదే ఎక్కువ ప్రేమ చూపిస్తావు. నా మీద అసలు ప్రేమే లేదు అని ఒకరి తర్వాత ఒకరు తప్పులు చెప్పడం బాధను కలుగచేయటం కాకుండా వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యే కొద్దీ అది వాళ్ళ గుండెల్లో పదిలమైపోతుందనే భయం. అందువల్ల వాళ్ళిద్దరూ ఎంత గొడవపడ్డా వాళ్ళ గొడవలలో తలదూర్చదు. భర్తే అడిగి తెలుసుకోవాలి. అలా భర్త అడుగుతున్నప్పుడు కూడా ఆమె కలుగజేసుకోదు. ఆ తరువాత రోహిణి కోడల్ని పిలిచాడు చంద్రశేఖరం. ఏమిటి మావయ్య? తన గది నుంచి వేగంగా వచ్చిన రోహిణి అడిగింది. నీ భర్తకు నీ భర్తకి మధ్య గొడవేమిటో? పోయిన వారం మీరు ఊరికి వెళ్ళినప్పుడు ఇంట్లో అందరం ఒకటిగా కూర్చొని భోజనం చేస్తున్నాం. అప్పుడు ఉదయ్ తన కంచంలోని మామిడి పండుని తినేసి ఆయన కంచంలో ఉన్న మామిడి పండును అడిగాడు. ఆయన ఇవ్వను, ఇంత వయసు వచ్చినా ఇంకా చిన్నపిల్లాడిలా ఇతరుల కంచాలలో ఉన్నవి అడగడం అసహ్యం అనిపించటం లేదా నీకు అని విసుక్కున్నారు. ఇందులో అసహ్యం ఏముంది? ఎవరో పరాయి వాళ్ళ దగ్గర కంచంలోది అడగలేదుగా. ఇస్తే ఇవ్వు, ఇవ్వటానికి ఇష్టం లేకపోతే మానేయి, అంతేకాని పాఠాలు చెప్పకు అంటూ అరిచాడు. కాసేపు మౌనంగా కూర్చున్న ఆయన తరువాత ఇందా తిని తగలడు అంటూ తన కంచంలోని మామిడి పండును ఉదయ్ కంచంలోకి విసిరేశాడు. అది అన్నం మీద పడి అన్నం చిందింది. ఉదయ్ కంట్లో మెతుకులు పడ్డాయి. ఉదయ్కి కోపం రావడంతో తినడం మానేసి కంచం ముందు నుండి లేచి వెళ్ళిపోయాడు. ఇదే మావయ్య జరిగింది. ఆ రోజు నుండి ఇద్దరికీ మాటలు లేవు. కన్న కూతురులాగా ఇంట్లో జరుగుతున్న తప్పులను తండ్రి దగ్గర అప్పగించినట్లు గడగడా చెప్పింది కోడలు. ఉదయ్కి సారీ చెప్పి సమాధానపరచమని నువ్వు నీ భర్త దగ్గర చెప్పలేదా? అలా చెప్పలేదు మావయ్య. మరి ఇంకెలా చెప్పావు? మీ తమ్ముడు కోపంగా ఉన్నాడు, సమాధానపరచండి అని ఆయనతో చెప్పినప్పుడు ఆయన నేను తప్పు చేయలేదు, ఎప్పుడులాగానే సరదాగా మాట్లాడి మామిడి పండును వాడి కంచంలో పడేశాను. అది కంచంలో అన్నం మీద పడి అన్నం చింది కళ్ళల్లో పడుతుందని నేను ఎదురు చూడలేదు. దీన్ని వాడు సాధారణంగా తీసుకొని నాతో మాట్లాడాలే కానీ దానికి విరుద్ధంగా కోపంగా మాట్లాడకుండా ఉండటం సరికాదు. తప్పు వాడిదే అని చెప్తున్నారు మావయ్య. ఉదయ్ దగ్గర మాట్లాడావా? మీ అన్నయ్య చేసింది తప్పే. దీనికంటే పెద్ద తప్పులు చేసినప్పుడు ఒకరినొకరు క్షమించుకోలేదా? మరి ఇప్పుడెందుకు అంత పట్టుదలగా ఉన్నారని చెప్పి సమాధానపరిచినప్పుడు ఉదయ్ నోరు తెరవలేదు. అతని కోపం తీరలేదు. నువ్వైనా ఉదయ్తో సరిగ్గా మాట్లాడుతున్నావా? అయ్యో, నేను మాట్లాడుతున్నాను మావయ్య. అన్నదమ్ములిద్దరి మధ్య నేను కలుగజేసుకోకూడదు. ఇప్పుడు నా భర్తకు సపోర్ట్గానో ఆయనకు భయపడో నేను ఉదయ్తో మాట్లాడకుండా ఉంటే రాబో రోజుల్లో అది పెద్ద గొడవైపోతుంది. గబుక్కున వాళ్ళిద్దరూ కలిసిపోతే అప్పుడు నేను అతికించలేని అద్దంలాగా ఉండే అవకాశం ఉంది. అందుకని నేను మాట్లాడుతూనే ఉన్నా ఒత్తి చెప్పింది కోడలు. కన్న తల్లి కంటే నువ్వు తెలివిగా ప్రవర్తిస్తున్నావు. మంచిదమ్మా, నువ్వెళ్ళి పని చూసుకో. కోడల్ని పంపించాడు చంద్రశేఖరం. అక్కడే కూర్చున్న చంద్రశేఖరాన్ని మళ్ళీ ఆలోచనలు చుట్టుముట్టాయి. జరిగింది చాలా చిన్న సంఘటన. పెద్దదిగా తీసుకుంటే పెద్ద సంఘటన, చిన్నదిగా తీసుకుంటే చిన్న సంఘటన. కన్నవారికే భయం తెప్పించే విధంగా వాళ్ళిద్దరి మధ్య మనస్పర్ధ. ఇంతకు ముందు ఇద్దరి మధ్య ఇంతకంటే పెద్ద సంఘటనలే జరిగాయి. అప్పుడు కోపం తెచ్చుకోకుండా సరదాగా తీసుకుని సహజంగా ప్రేమగా ఉన్నారు. అప్పుడంతా రాని కోపం ఇప్పుడు రావటానికి కారణం మనిషి మనసును ఎప్పుడూ ఒకేలాగా ఉండదు అనేది నిజం కనుక చంద్రశేఖరానికి అర్థమయ్యింది. సరే, దానికోసమా ఈ మౌనం? మాట్లాడుకోకుండా ఉండటం. ఈ రోజులు గడుస్తున్న కొద్దీ ఈ మనస్పర్ధ పెద్దదైతే బంధుత్వం విడిపోయే అవకాశం ఉన్నదనే ఆలోచన రాగానే సోఫాలో వాలిపోయి తన చిన్న వయసులోకి వెళ్ళారు చంద్రశేఖరం. అన్నయ్య, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెళ్ళు అని చంద్రశేఖరంతో పుట్టిన వాళ్ళు 8 మంది. తల్లిదండ్రులు వాళ్లే కాకుండా తాతయ్య, బామ్మ, గ్రామంలోనే పెద్ద పెంకుటింట్లో అతిపెద్ద ఉమ్మడి కుటుంబం. పిల్లల మధ్య పోట్లాటలు, గొడవలు రాని రోజే లేదు. అమ్మ, నాన్న, తాతయ్య, బామ్మ అందరూ పిల్లలను సమాధానపరిచేవారు. పిల్లలు ఒకరిని చూసి ఒకరు పోట్లాటలు తగ్గించుకుంటూ ఒకరితో ఒకరు స్నేహంగా ఉండటానికి అలవాటు పడ్డారు. పెద్ద మనసు
పెద్ద వయసు వస్తున్న కొద్దీ ప్రేమానురాగాలు పెరిగాయే కానీ పట్టుదలలు మాట్లాడకపోవటం చోటు చేసుకునేవి కాదు. పెద్దవాళ్ళు అయినాక వారిలో బంధుత్వం బలపడింది. పెళ్ళిళ్ళు అయ్యి వేరు కాపురాలు పెట్టిన బంధుత్వం కొనసాగింది. అదే ఉమ్మడి కుటుంబ వాతావరణం. చంద్రశేఖరానికి పుట్టిందే ఇద్దరు. వాళ్ళిద్దరూ వయసు పైబడినా ఇలా పోట్లాటలు, గొడవలతో కాలం గడిపితే ఈ రోజుల్లో అంతా ముడుచుకుపోతుంది. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ చెదిరిపోయింది. కుటుంబ నియంత్రణ చట్టం ఒత్తిడి లేకుండానే అబ్బాయో అమ్మాయో ఇద్దరు పిల్లలతో సరిపుచ్చుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో ఒక బిడ్డతో ఆపుకోవటమే అత్యుత్తమం అనుకుంటున్నారు. ఆ ఒక్క బిడ్డ తల్లిదండ్రుల ఉద్యోగాల వలన డే కేర్లో పెరుగుతుంది. తర్వాత చదువు, ఉద్యోగం అంటూ కన్నవారితో కలిసుండక బంధుత్వం అంటే ఏమిటి అని అడిగేంత దాకా ప్రపంచం మారిపోయింది. అలా ఉన్నప్పుడు వీళ్ళిద్దరూ ఇలా గొడవలకు నిలబడితే ఆలోచించను. చంద్రశేఖరానికి మనసు నొప్పి పుట్టింది. అయినా ఆయన్ని ఆలోచనలు విడిచిపెట్టలేదు. ఆలోచనలతో సతమతమైన చంద్రశేఖరం ఒక నిర్ణయానికి వచ్చి ఉద్యోగాలకు వెళ్ళిన కొడుకులిద్దరి కోసం ఎదురు చూస్తూ ఆ సోఫాలోనే కూర్చుండిపోయాడు. రాత్రి 7 గంటలకు ఆదిత్య, ఉదయ్ ఆఫీసుల నుండి ఒక్కొక్కరే ఇంటికి వచ్చారు. ఇద్దరు కాసేపు రిలాక్స్ అయిన తర్వాత ఆదిత్య, ఉదయ్ అంటూ పిలిచారు. నాన్న అంటూ ఇద్దరూ తండ్రి దగ్గరకు వచ్చారు. అబ్బాయిలు 10 రోజుల నుంచి చూస్తున్నా. మీ ఇద్దరూ మాట్లాడుకోవటం లేదు. మీ ఇద్దరి మధ్య గొడవ జరిగిందని మాత్రం తెలుసు. ఆ గొడవ గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. ఆ గొడవలో తీర్పు ఇవ్వదలుచుకోలేదు. నా బాధంతా మీ మౌనం గురించే. నా తర్వాత జనరేషన్లో ఉన్నది మీరిద్దరే. మీరిద్దరూ గొడవపడి మాట్లాడుకోకుండా ఉండిపోతే బంధుత్వాలు ఏమైపోతాయి? ఈరోజే ప్రపంచం ముడుచుకుపోయి సెల్ఫోన్ను చేతుల్లో ఉంటుంది. అదేలాగా మనిషి కూడా. పిల్లలు ఉమ్మడి కుటుంబాల్లాంటివి వదిలేసి ఇప్పుడు ఒక దంపతులకు ఒకే ఒక బిడ్డగా కుటుంబాలను చిన్నవి చేసుకుంటున్నారు. ప్రపంచమంతటినీ ఒకే కుటుంబంలాగా భావించాలని మన సాంప్రదాయం, ధర్మం చెప్తోంది. కానీ ఈ కాలంలో నా వరకే అన్నంతగా స్థాయి దిగజారిపోతుంది. కుటుంబంలో అత్యంత ఆత్మీయంగా ఉండాల్సిన వారే పరాయి వ్యక్తులు అవుతున్నారు. ప్రేమ, ఆత్మీయత, అనుబంధాలు, ఆ బాంధవ్యాలు పెద్దగా కనిపించడం లేదు. పెళ్ళిళ్ళలో, విందుల్లో కలుసుకుని ఒలకబోసే ప్రేమ, అభిమానం ఆ పూట వరకే. ఈ పోకడ ఇప్పుడు ఎక్కువగా ఉన్నది. ఒంటరి జీవితం ఏనాటికి మంచిది కాదు. అటువంటి పోకడ మీదే కాదు, సమాజానికే హానికరం. ఇలాంటి పరిస్థితుల్లో మీరిద్దరూ అనవసరంగా పోట్లాటలు పెట్టుకుంటూ గొడవలు పడి మాట్లాడుకోకుండా ఉండి మిగిలిపోయిన బంధుత్వాన్ని చెడగొట్టుకోకుంటే మీకు బంధువులే లేని కాలం త్వరగా వస్తుంది. ఈ విపరీత ధోరణి వద్దర్రా. అర్థం చేసుకుని నడుచుకోండి. ఇంతకంటే నేనేమీ చెప్పలేను. చెప్పటం ఆపిన చంద్రశేఖరం కళ్ళు తుడుచుకుంటూ తల దించుకున్నాడు. తండ్రి యొక్క వాడిపోయిన ముఖం, బాధతో కూడిన మాటలు కొడుకులిద్దరి మనసుల్లో ముళ్ళులాగా గుచ్చుకోవటంతో కలవరపడ్డాడు. నాన్న, మమ్మల్ని క్షమించు అంటూ ఏడుస్తూ ఇద్దరూ తండ్రికి చెరోపక్కన కూర్చొని ఆయన భుజం మీద వాలిపోయారు. చంద్రశేఖరం మనసులో ఉన్న బాధ తొలగిపోయింది. అతనికి తెలియకుండానే కన్నీరు ఉబికి వచ్చింది. కొడుకులిద్దరినీ కౌగిలించుకున్నాడు. దూరంగా నిలబడి ఇదంతా గమనిస్తున్న చంద్రశేఖరం భార్య, కోడలు రోహిణి తమ కళ్ళ చివర్లలో చేరుకున్న కన్నీటిని తమ చీర చెంగుతో తుడుచుకున్నారు. ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. కమ్మటి తెలుగు కథల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.